మూవీ చూశారు కదా సార్, మూవీలో మీకు ఎట్లా అనిపించింది, మెసేజ్ ఏంటి? సూపర్ అండి. ప్రతి ఇంట్లో తండ్రి ఉంటాడు, తండ్రికి కూతురు ఉంటారు, కొడుకు ఉంటారు. తండ్రి లేని ఇల్లు అంటూ ఉండదు. సినిమాలో గొప్ప మెసేజ్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఇదే బాధలు ఉంటాయి, ఇదే కష్టాలు ఉంటాయి. ఏ కష్టాలు ఉన్నా సరే కష్టాలని కాపాడేవాడే తండ్రి. ఆ మెసేజ్ మంచిగా ఫార్వర్డ్ చేశారు మా డైరెక్టర్ గారు. ఈ తాట సూపర్ తాట. తండ్రి అనేది ప్రతి బాధ్యతగా కూతుర్లు కానీ కొడుకులు కానీ ప్రతి బాధ్యత, కష్టాల్లో సుఖాల్లో నష్టాల్లో ప్రతి ఆటలో తండ్రి అని కూడా ఉంటాడు. ఆ తండ్రి లేని ఏ ఇల్లు ఉండదు, ఏ కుటుంబం ఉండదు, ఏ ఒక్కరు ఉండదు. చిన్న పిల్లలకి తండ్రి కావాలి, తండ్రికి పిల్లలు కావాలి. మంచి మెసేజ్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. హీరో హీరోయిన్ అట్లా యాక్ట్ చేశారు. ఇంకా హీరోయిన్ అంటే మీరే చూడాలి, నేను చెప్పడం కాదు. సూపర్ అదిరిపోయింది. పాటలు బాగున్నాయి, తండ్రి పాత్ర తల్లి పాత్ర బాగున్నాయి. మంచి సబ్జెక్టు. ప్రతి కుటుంబంలో ఒక మెసేజ్ ఇచ్చారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఛానల్ నుంచి ఇటువంటి సినిమాలు చూడలేదు, రావట్లేదు. ఎప్పుడో పాత సినిమాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మళ్ళీ ఒక 30 years బ్యాక్ తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు. సూపర్ అండి. డైరెక్టర్ గారి గురించి చెప్పలేదు. సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలి, ప్రేక్షకులందరూ చూడాలి, కుటుంబంతో చూడాలి. వాళ్ళకి ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ స్టైల్లో ఒకసారి సినిమా చూడాలని. మూవీ చూసారు కదా, మీకు ఏమనిపించింది? మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి. నేటి సమాజానికి ఉపయోగపడేలా ఉన్నది. ఒక మధ్యతరగతి ఒక అమ్మాయి, రైతు అమ్మాయి లేచిపోతే ఆ ఊళ్ళో రైతు ఎట్లా, తండ్రి ఎట్లా కష్టపడతాడు, అవమానాలు ఏందని బాగా చూపించాడు. అంటే మెసేజ్ ఎట్లా ఉంది సినిమాలో? మెసేజ్ బాగుంది. అంటే ప్రజెంట్ జనరేషన్ వేరే జనరేషన్ తగ్గట్టుగా ఉంది. మిడిల్ క్లాస్ ఫాదరు వాళ్ళ కూతురు లేచిపోతే ఎట్లా ఉంటుందో నిజానికి పల్లెటూరు వాతావరణం టైప్లో బాగా చూపించాడు. బాగుంది సార్. ఎట్లా ఉంది సార్ మూవీ? బాగుంది, బాగా తీశారు. రైటర్ మంచిగా రాశాడు. అంటే మెసేజ్ ఎలా ఉంది సార్ మూవీలో? మెసేజ్ బాగుంది. తండ్రి మెసేజ్ ఎప్పుడైనా బాగుంటుంది. తండ్రిగా అశోక్ రెడ్డి బాగానే న్యాయం చేశాడు. కాకపోతే తెలుసు కదా, చిన్న సినిమా, డబ్బు లేదు, డబ్బు తక్కువ ఉంది అన్న పరిస్థితితో తీశారు. ఉన్న దాంట్లో మెసేజ్ బాగానే ఇచ్చారు. సినిమా చూడొచ్చు అంటారా? అయ్యో చూడొచ్చు. సినిమా తీసేది కష్టపడి తీసినప్పుడు చూడాలి కదా, చూడాలి. ఒక్కొక్కరి ఆలోచనలు మనం స్క్రీన్ మీద పెట్టినప్పుడు చూడాల్సి వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద యూనిట్. ఓకే, బాయ్. ఎట్లా ఉంది మీరు ఈ సినిమాలో హీరోయిన్కి తండ్రిగా యాక్ట్ చేయడం? ఈ సినిమా తీయడం కానీ ఇందులో నటించడం కానీ చాలా హ్యాపీగా ఉందండి. సమాజంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే అనార్థాలు ఎట్లా ఉంటాయి అనేది దీన్ని చూపించడము. అయినా తండ్రి యొక్క గొప్పతనం అనేది ఎప్పుడు బయటపడదు, ఎటువంటి సమయంలో బయటపడుతుంది. తండ్రి అనేవాడు ఎంత బరువైన మొత్తం బయటికి కనపడినాడు. ఒక తండ్రి గొప్పతనం గురించి చెప్పడానికి ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేశారు కదా మేడం, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే సినిమా గురించి? యాక్చువల్లీ నాది సెకండ్ మూవీ అనమాట. రెడ్డిగా డైరెక్షన్ బాగుంటుంది. మా టీం అంతా చాలా చాలా సపోర్ట్ చేస్తారు మాకు. కాన్సెప్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ కాబట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎమోషనల్ సాంగ్ కోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఆ సాంగ్ అంటే నాకు ప్రాణం, ఇంకా మాటలు లేవు ఆ సాంగ్ గురించి. నాకు సపోర్ట్ చేసిన మా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసి శ్రీరంగ నాయక, అది కూడా ఎమోషనల్ ఉంటుంది. ఇంకా నాన్నంటే మూవీ, ఇది కూడా ఎమోషనల్. రెడ్డి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఇండస్ట్రీకి. వేటపాలెం అన్న మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను నేను. ఆ మూవీ నుంచి వచ్చింది. నెక్స్ట్ మూవీ కూడా చేస్తున్నాను, అందులో టోటల్ విలన్ కూడా చేస్తున్నాను. అంటే ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మూవీ గురించి? నాన్నంటే మూవీ అందరూ చూడండి, ఆశీర్వదించండి. కాన్సెప్ట్ బాగుంటుంది, తండ్రి కూతురు ఎమోషన్ బాగుంటుంది. ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరండి? నా పేరు రమావత్ మంగమ్మ అండి. నేను శ్రీరంగ నాయక మూవీ ప్రొడ్యూసర్ని. ఓకే. నాన్నంటే సినిమా చూసాం కదా, చాలా బాగుంది. అన్ని క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తండ్రి పాత్ర కానీ, అమ్మాయి కూతురు ఎలా పెంచాలి, అలాంటి అన్ని ఫ్యామిలీకి ఒక అతుక్కునేలా ఉంది. ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఒక పేద ఇంటి ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ మూవీ జనాలలో వెళ్తే ఇంకా బాగుంటుందని, నా చిన్న సినిమా పెద్ద సినిమా అనకుండా అన్నీ బాగా రావాలని, ఆ సినిమా బాగా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉందండి మూవీ? మూవీ చాలా బాగుందండి.
క్లాస్ వాళ్ళ గురించి కూడా తెలిసేలాగా చాలా బాగుంది. నాన్న గురించి ఒక లైఫ్ గురించి తెలిసేలాగా చాలా బాగుంది. ఈ తరం యూత్ కూడా తెలుసుకోవాల్సింది ఈ మూవీ ద్వారా. ఓకే, నాన్న గురించి చాలా బాగా ఇచ్చారు. ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీలో మిస్టేక్ చేస్తే కూడా ఎలా ఉంటుందో కూడా చూపించినందుకు వెంకరెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందన్న మూవీ? మూవీ అనేది చాలా బాగుంది. అంటే నాన్న పేరు మీద ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ కథ డిఫరెంట్, చాలా వెరైటీగా ఉంది స్టోరీ. అంటే నాన్న విలువ పెంచే రీతిలో మన అద్భుతాన్ని సృష్టించారు డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. వారికి నా తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉందన్న మూవీ? బాగుంది సార్. ఏమన్నా కూతురుల ప్రేమ గురించి, బంధుత్వం, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందని చాలా బాగా చేశారు. ఫీల్ చాలా బాగుంది సార్. డైరెక్షన్ బాగుంది. బాగుంది. సినిమా పరంగా అయితే సూపర్. అంటే సినిమాలో మీకు ఏ మెసేజ్ ఇచ్చారు మీరు? ఏం మెసేజ్ అంటే అదే తల్లిదండ్రులు కూతురు పెంచే విధానం, వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ మనం అది వినియోగించుకోవాలి. అలా దుర్వినియోగం చేసుకోకూడదు. వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ బట్టి మనం కూడా ఉండాలి. వాళ్ళకి సినిమా బాగుందంటారా? మెసేజ్ బాగుంది. పేరెంట్స్ పిల్లల మీద ఎంత ప్రేమ పెట్టుకుంటారన్నది మెసేజ్ బాగా ఇచ్చారు. మూవీ ఎలా ఉందన్న? మూవీ చూసి సినిమా చూశాను. గట్టిగా చెప్పండి. సినిమా చూశానండి. చాలా బాగుంది. సెంటిమెంట్ ఫిల్మ్. నాన్న అంటే నేను ఒక కోణం అనుకున్నా, ఈ రెండో కోణంలో ఉంది. చాలా డిఫరెంట్. అంటే యాక్టింగ్ ఎలా ఉందండి సినిమాలో? కొత్తగా వచ్చారు కదా, బాగా చేశారు. బాగా చేశారు. అంటే మెసేజ్ ఎలా ఉంది మూవీలో? టోటల్గా సెంటిమెంట్ ఫిల్మ్. సెంటిమెంట్ చూడొచ్చు అంటారు. చాలా బాగుంది, చూడొచ్చు సార్.